హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్, జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్. తెలంగాణ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఈ నెల 7 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టుల భర్తీకి అక్టోబర్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర స్థాయి క్యాడర్కు చెందిన ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఐసీఏఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ డిగ్రీతో పాటు సి టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ సైకాలజీలో పీజీ అగ్రికల్చర్ చదవ ఉండాలని పేర్కొంది. టిమ్స్ ఆసుపత్రులకు 6,278 పోస్టులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 3 టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో భారీ స్థాయిలో పోస్టులకు భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. 4 ఆసుపత్రుల్లో కలిపి వైద్యులు వివిధ రకాల పోస్టులు 6,278 అవసరమని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించగా గురువారం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఆసుపత్రుల్లో రెగ్యులర్ వైద్యులు సిబ్బందికి వేతనాలు కూడా ఎయిమ్స్ తరహాలోనే భారీగా చెల్లించేది సర్కార్ నిర్ణయించింది. ఏటా వేతనాలు, ఆసుపత్రుల నిర్వహణకు రూ. 1,075 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 1,494 రెగ్యులర్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో 549 పోస్టులు, అవుట్సోర్సింగ్ విధానంలో 4,235 పోస్టులు రానున్నాయి. పేదలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడానికి ఒక్కో టీమ్స్లో 1000 పడకలు. వరంగల్ ఆసుపత్రి 2,100 పడకలతో సిద్ధమైంది. నెలవారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు 67,700 నుంచి 1,67,400 అందుకున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు 1,38,000 నుంచి 2,09,200, ప్రొఫెసర్లు 1,68,000 నుంచి 2,20,400, నర్సింగ్ అధికారులు 1,15,000 నుంచి 1,67,800 వేతనం పొందనున్నారు. ప్రతి ఆసుపత్రి డైరెక్టర్ పర్యవేక్షణలో ఉంటే డైరెక్టర్ వేతనం 2,25,000గా నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో టిమ్స్ల నిర్వహణ కోసం వైద్యుల అధ్యయన బృందాలు ఎయిమ్స్, ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పరిశీలించాయి. మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మంచి నోటిఫికేషన్, జాబ్స్ పడతాయి, శాలరీ కూడా ఎక్కువనే ఉంది. ఈరోజు కరెంట్ అఫైర్స్. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ నాగరత్న నియామకం. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వు జారీ అయింది. జస్టిస్ జేకే మహేశ్వరి జూన్ 28న పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ బివి నాగరత్న న్యాయసేవల కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.